హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. స్వామివారికి మొక్కజొన్న గారెలు చేద్దాము, తీపి గారెలని. ఆ రోజు కూర్చుండి పెట్టుకున్న రోజే చేస్తానండి నేను. తీపి గారెలైనా లేదా చక్కగా మనం ఈ అల్లం, జీలకర్ర వేసి కొంచెం పచ్చిమిర్చి ఏసి చేస్తాం కదండీ! అలాగైనా కూడా స్వీట్ కానీ, హాట్ కానీ ఎలాగైనా చేసుకుంటా అండి. స్వామివారికైతే నేను గణపతికి కంపల్సరీ పెడతానండి. కానీ ఆ రోజు నాకు టైం లేదండి. ఇంకా ప్రతిరోజు నైవేద్యాలు చేసుకోవడమే కదా! కొద్ది కొద్దిగా చేసుకుందులే అమ్మ ఒక్కసారే ఎందుకు అలసిపోతావు అని చెప్పి మా వారు చెప్పేసరికి ఇలా చేశానండి. ఆ బెల్లం అయితే తెల్ల బెల్లం అండి. మా వారు తెచ్చింది. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. మంచి జిగుటు బెల్లం అండి. మంచిగుంటది. కాపోతే నేను కాస్త ఫుడ్ కలర్ ఏసేసానండి. బెల్లంలాగా ఉండాలని చెప్పి నాకలా ఉంటేనే బావుంటదండి అని చెప్పి కొద్దిగా వేశాను. గారెలైతే ఎంత సూపర్‌గా వచ్చాయనండి. గణపతికి నైవేద్యంగా పెట్టానండి. అవి ప్రసాదంగా అందరూ తినంగా ఇంటి పక్కవాళ్ళు ఎవరికైనా ఇస్తానండి. ప్రసాదం కదండీ! పంచిపెడతాను. కానీ చాలా ఆనందంగా ఉందండి. ప్రతిరోజు ఒక నైవేద్యం స్వామివారికి నేనిలాగా గణపతికి చేసుకోవడం నా అదృష్టం అండి. నిజంగా చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడాను మనం ఏదో ఒకటి వండి పెట్టుకునే అదృష్టం మనకుండాలండి. ఇలా ప్రతిరోజు ఈ అఖండ దీపానికైతే దండం పెట్టుకుంటూ ఉండాలండి. ఎప్పుడు నా ఇల్లు, నా పిల్ల, పాప అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటానండి. ఇలాగైతే నేను నిన్న పుట్టినరోజు వీడియో పెట్టాను కదండీ! నా బర్త్‌డే అని. పెట్టిన వీడియోకైతే చాలా థ్యాంక్ యూ అండి. అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పారండి. నాకు అందరూ కూడా బర్త్‌డే విషెస్ చెప్పారు. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకెవరికైనా ఇప్పుడు ఈ మొక్కజొన్న గారెలు ఎవరికైనా రాకుండా ఉన్నా కూడా చేసుకోవచ్చండి. బెల్లం కాస్త కరిగిస్తే చాలండి. కరిగించి అందులో మొక్కజొన్న పిండి వేసి కలిపేసి కొంచెం ఉండకొచ్చేసరికి తీసేయాలండి. కొద్దిగే కరగనివ్వాలి అంతే. 2 కలిపి కొద్దిగా ఉడికితే చాలండి. కొంచెమే. మనం బెల్లంలో ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు. ఇలా చక్కగా పూజనైతే ప్రశాంతంగా చేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.